వాడికి ఏమీ తెలియదుట. వాడు కూడా తపస్సు చేశాడట. ఎవరి గురించి? బ్రహ్మగారి గురించి. వాళ్ళ అన్నయ్య చెప్పాడు రావణాసురుడు, తమ్ముడు నాన్న మనకి బుద్ధి బలం లేని వాళ్ళ భుజబలం కలిగిన వాళ్ళంరా, అందువల్ల నువ్వు కూడా నాతో పాటు బ్రహ్మగారి గురించి తపస్సు చేయను ఆయన అని చెప్పిన తమ్ముడిని కూడా పాపం తపస్సులో నిలబెట్టాట. ఈయన వరాలు అయిపోయాయి. ఆయన వెళ్ళిపోతూ ఉంటే చెప్పాట రావణాసురుడు, తాత తాత బ్రహ్మగారి తాత అవుతాట. బ్రహ్మగారి వంశంలో పుట్టాట రావణ బ్రహ్మ ఈయన. అందువల్ల మావాడికి కూడా వరాన్ని పడేసి వెళ్ళిపోతాత అన్నాడు. సరే అయితే వాడు దేని గురించి తపస్సు చేస్తున్నాడు అని అంటే, తాత ఏమనుకో తాత, వాడు నిర్దయ అన్న దాని గురించి తపస్సు చేస్తున్నాడు. వాడికి అసలు దయ లేదు. వాడికి ఇంకా దయ ఎప్పుడన్నా కలుగుతుందేమో, భవిష్యత్తులో ఎప్పుడన్నా దయ వచ్చేస్తుందేమో, అందువల్ల నిర్దయ దీని గురించి తపస్సు చేస్తున్నాడు. సరేలేరా ముందర వాడిని ఇద్దరిని వదిలించుకోవాలి బ్రహ్మగారు. అందువల్ల తిన్నగా వెళ్ళాడు. ఒరే కుంభకర్ణ నాయన, నీకు వరం కోరుకో నాయన, ఏం కావాలనేటప్పుడు దేవతలు హడిలిపోయాక, ఇప్పటికే వాడికి దయలేదు, ఇంకా దయ లేకుండా పోయాడంటే మేమేమైపోతామో, లోకాలు ఏమైపోతాయో. అమ్మ సరస్వతి, ఆయన నాలుక మీద ఉన్నావు కదా, బ్రహ్మదేవుడు నాలుక పైన ఉన్నావు కదా, నువ్వు తల్లి నువ్వే రక్షించాలమ్మా అని మీరేం భయపడకండి. ఈయన నాలుక నుంచి వాడి నాలుక మీద ఒక్క జంపు చేస్తా అంతే అంతే అనమాట. నాయన కోరుకో అన్నప్పుడు సరస్వతీదేవి ఇక్కడ కోరుకో అని అనగానే వెళ్ళి వాడి నాలుక మీదకి వెళ్ళింది జాగ్రత్త. కాస్త వాడు నోరు తెచ్చి కుంభకర్ణుడు కోరుకున్నట్ట. ఏమని? వాడు ఏం కోరుకోవాలి? దేనికోసం చూస్తున్నాడు? నిర్దయ అని కోరుకోవాలి కదా. నిద్ర నిద్ర నిద్ర. సరస్వతీదేవిని సరిగ్గా వాడుకుంటే సరిగ్గా పనిచేస్తుంది. ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే కుంభకర్ణుడు తెచ్చిన కష్టాలు తెచ్చి పెడుతున్నాడు. వాడు నిర్దయ అని కోరుకునేదాన్ని ఏం కోరుకున్నాడు? నిద్ర నిద్ర అంటే ఓకే అంతే. వాడు పడిపోయినాడు అక్కడికక్కడే. రావణాసురుడు అన్నాడు, ఎప్పుడు నిద్రపోయేవాడు చనిపోయిన వాడు ఒకటే కదా తాత, ఏమన్నా అనుగ్రహించుకుంటే చూడాలాగా అన్నట్ట. సరే అయితే మనవాడు కాబట్టి చెప్తున్నా, 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మెలకువగా ఉంటాడు వాడు. అందువల్ల దేవుళ్ళని వరాలు కోరుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కోరుకోవాలన్నమాట. అటువంటి కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చి రామచంద్రమూర్తి చేతుల్లో చచ్చిపోయినాడు. ఆ యుద్ధంలో రాముడి చేతుల్లో చనిపోయేవాళ్ళు 2 ఉన్నారు. ఒకరు రావణాసురుడు, రెండవది కుంభకర్ణుడు. ఇంకా ఇంద్రజిత్తు అతికాయుడు అనేటువంటి వాళ్ళిద్దరు కూడా లక్ష్మణుడి చేతిలో చచ్చిపోతారు. అందువల్ల ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తు మొదటిసారి యుద్ధానికి వచ్చి వాడు ఏం చేశాడు? నాగాస్త్రంతో బంధించేశాడు వీళ్ళందరినీ. నాగాస్త్రంతో బంధించేయగానే ఏం జరిగింది? గరుత్మంతుల వారు వచ్చేసారు. గరుత్మంతుల వారు వచ్చిన తరువాత గరుడుని యొక్క రెక్కల గాలి ఎప్పుడైతే సోకిందో ఈ నాగాస్త్రం విడిపోయింది. ఎందుకంటే నాగాస్త్రానికి శత్రువు గరుడాస్త్రం. అందువల్ల ఆ గారుడాస్త్రం రావడం ఏమిటి? వెంటనే ఆ నాగులు కాస్త వెళ్ళిపోయి కళ్ళు తెరిచి రావడం, నాకు ఎవరవయ్యా నువ్వు మహానుభావుడివి, ఈ సమయంలో వచ్చి ఆదుకున్నావు ఏమిటి, ఏమిటి తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావు ఏమిటి రామా, మనిద్దరి బంధుత్వం ఏమిటో తర్వాత చెప్తాను. నేను ఈనాటి ఆనాటి అనుబంధం కాదు, గరుత్మంతుడిది రాముడిది అనుబంధాన్ని తర్వాత గుర్తు చేస్తా, ముందర లేచి మీరు యుద్ధం చేసి వాడితో యుద్ధం చేయండి అన్నారు. అలా అన్న తర్వాత మళ్ళీ వచ్చేట్టు వీళ్ళు బతికిపోయారని వచ్చి వాడు ఏం చేశాటండి, మొత్తము వానర సైన్యం పైన బ్రహ్మాస్త్రాన్ని వేసి వెళ్ళిపోయాడు. వాడు ఎవరు? ఆ ఇంద్రజిత్తు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాస్త్రానికి ఆ బాణాలన్నీ ఆగడం లేదుట. బ్రహ్మాస్త్రం నుంచి వచ్చే బాణం కనిపించి కొట్టడం లేదుట. వాడు కనిపించకుండా మాయా యుద్ధం చేస్తున్నాడు. ఎదురుగుండా ఉన్నవాడితో యుద్ధాన్ని చేయొచ్చండి, కనిపించకుండా మనల్ని దెబ్బ కొట్టేవాడిని మనం గమనించండి. అందువల్ల ఏం జరిగిందండి, వెంటనే వాడు ఎప్పుడైతే కనిపించకుండా యుద్ధం చేస్తున్నాడో పైగా బ్రహ్మాస్త్రం వేసేశాడు. వీళ్ళ కళ్ళ నిండా శరీరం నిండా బాణాలు గుచ్చుకుపోయాట. అందరికీ చెప్పాట రాముడు, నేను నా తమ్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వేశారు, దానికి గౌరవించవలసిందే, మేము కూలిపోతున్నాము, లేదు అని అంటే వాడు ఇంకా సైన్యాన్ని నాశనం చేసేస్తాడు, బ్రహ్మాస్త్రానికి అందరూ గౌరవం ఇవ్వండి. ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు. అలా అనడం ఏమిటి, ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయినారు, వాళ్ళంతా బాణాలు అందరూ పడిపోయి ఉన్నారు. ఆ సమయంలో ఒక్క విభీషణుడు, రాక్షసుల మాయలు రాక్షసులకే తెలుస్తాయి. అందువల్ల ఒక్క విభీషణుడు ఏం కాలేదు, అందరూ అయిపోయారు. అప్పుడు విభీషణుడు ముందుగా వచ్చి చూశాట రాముడిని లక్ష్మణుని కదిలితే కదలడం లేదు వాడు. అప్పుడు నెమ్మదిగా వెళ్ళి ఈ హనుమంతుడి దగ్గరికి వెళ్ళాట. కొంచెం కాళ్ళతోటి ఇలా ఇలా అంటున్నట్టు ఆయన కాస్త ఆయన దగ్గరికి వెళ్ళి నాయన హనుమ అన్నట్ట. హా విభీషణ అన్నట్ట. నాయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నేను విభీషణుని, నువ్వు బతికే ఉన్నావా అన్నట్టు. నేను బతికే ఉన్నాను, మరి మేమందరం ఎందుకు ఇలా పడిపోయా ఉన్నారు, నా రాక్షసుడు మాయ నాకు తెలుసు అన్నట్ట. ఒకసారి చెయ్యలేవు ఇలాగా నన్ను లేపు అన్నట్టు. ఆయన లేపు అనగానే శరీరం నుండి ఉండేటువంటి బాణాలన్నీ రాలిపోయాయి. ఎందుకంటే బ్రహ్మాస్త్రంతో వరం ఇచ్చాడు బ్రహ్మగారు, నా బ్రహ్మాస్త్రాన్ని నీ మీద వేస్తే ఆ బ్రహ్మాస్త్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నిన్నేం చెయ్యదు హనుమాన్. అందువల్ల లేచిపోయేటండి ఆయన. నా రామలక్ష్మణులు ఎక్కడా, రామలక్ష్మణులు ఎక్కడా అన్నట్ట. వెడదాం ఆగు, ముందర రామలక్ష్మణుల కంటే మనకు పెద్ద అయినటువంటి వాడు ఉన్నాడు,
ఈ భూమినంతా తిరిగినటువంటి వాడున్నాడు. మంచి మనకు గొప్ప తెలివైనటువంటి పండితుడున్నాడు, మహానుభావుడు ఉన్నాడు. పెద్ద దిక్కు అంటారు మన వాళ్ళ ఇంట్లో. ఏదన్నా వచ్చిందంటే ఎవరిని అడుగుతామండి? పెద్దగా ఎవరంటే వాళ్ళని అడుగుతాం. మొత్తం సైన్యంలో పెద్దవాడు జాంబవంతుడు. ఆయన ఎక్కడున్నాడో చూడమంటే ఆయన దగ్గరికి వెళ్ళట, కదా కదా అన్నట్టు. ఆయన అనగానే ఆయన అన్నట్టు, ఒరేయ్ వాడు కొట్టినటువంటి బాణాల వల్ల కళ్ళు తెరవలేకుండా ఉన్నా బ్రహ్మాస్త్రం నన్ను ఏమి చేయలేదు, నువ్వెవడివి, నీ గొంతులు పెట్టి అనుకుంటున్నా, విభీషణుడవేనా అన్నట్ట. అవును స్వామి, నేనే విభీషణుడిని జాంబవంతుడు అన్నట్ట. హనుమంతుడు ఎలా ఉన్నాడయ్యా అని అడిగట. అడిగితే అన్నట్టు, మతిపోయినా ఏమి నీకు, మన నాయకులు రామ లక్ష్మణులు వారి ప్రాణములేమాయనాయని అడుగక ఎలా నీవు నుడి పెట్టవా హనుమడే మాయనచు. ఏమయ్యా ముసలివాడి అయిపోయావు, బాణాలు దెబ్బలు తిని నీ మైండ్ కూడా సరిగ్గా పనిచేయడం మానేస్తున్నావు. మన నాయకుడు రామలక్ష్మణులు వాళ్ళెలా ఉన్నారని అడగకుండా హనుమంతుడు బాగున్నాడా అని అడుగుతాడు. ఒకటే మాట చెప్తాడు, ఏక ఏవ వానరే హనుమాన్ అంజనాసుత. ఒక్క హనుమంతుడు బతుకుంటే చాలు, మనం అందరం బతుకుంటాం. రామలక్ష్మణులు మూర్ఛపోయినా పర్వాలేదు, హనుమంతుడు మూర్ఛపోకుండా ఉంటే చాలు. ఒక హనుమంతుడు బాగుంటే మనం అందరం బాగుంటాం. వాడు ఏమన్నా అయ్యాడంటే మనల్ని ఎవరు రక్షించలేదు అని అనగానే అప్పుడు హనుమంతుడు వచ్చాక, తాతయ్య నువ్వేం బెంగపడకు, నీ పక్కనే ఉన్నాను తాతయ్య, అప్పుడు పంపించావు కదా మహేంద్రగిరి మీద సీతమ్మను చూడడానికి, ఇప్పుడు కూడా నన్ను ఏదైనా కొండకి వెళ్ళాలేమో చెప్పు తాత, ఏం చేయమంటావు, మన వాళ్ళందరూ పడిపోయి ఉన్నారు, అయ్యో రామలక్ష్మణుడు మాట్లాడడం లేదు. నాయన సీతారాముల యందు నిజంగా నీకు భక్తి ఉందా? ఉంది మహాప్రభో. తాతయ్య నీకు సందేహమా? రామచంద్రమూర్తి భక్తి మీద నీకేం సందేహం వద్దు, రామ భక్తాగ్రగణ్యుణ్ణి, రామచంద్రమూర్తికి కింకరుణ్ణి అన్నాడు. అనగానే అప్పుడు అన్నట్టు జాంబవంతుడు, అయితే వీళ్ళందరూ రక్షింపబడాలి అంటే నువ్వు వెళ్ళి హిమాలయములకు దగ్గరగా, హిమవత్ పర్వతములకు దగ్గరగా ఉన్నటువంటి గంధమాదన పర్వతానికి ఆవల ఉన్నటువంటి ద్రోణ పర్వతము, సుమేరు పర్వతం అని ఉన్నాయి. ఆ ద్రోణ పర్వతం మీద 4 రకాలైనటువంటి మూలికలు అఖండమైన ప్రకాశంతో వెలుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ మూలికలను తీసుకొచ్చి వాసన చూపిస్తే మొత్తం అందరూ బ్రతుకున్న వాళ్ళు లేస్తారు, చనిపోయిన వాళ్ళు లేస్తారు, దెబ్బలు తిన్నవాళ్ళు లేస్తారు, కాళ్ళు చేతులు లేకపోయినా కూడా లేస్తారు. తాత అయితే నన్ను ఇప్పుడేం చేయమంటారు? రామనామ స్మరణంతో వెళ్ళి వెంటనే ఆ మూలికలు తీసుకొచ్చేది ఆయన అన్నట్ట. 2 సార్లు వెళ్ళాడు సంజీవని పర్వతాన్ని గురించి హనుమంతుల వారు 2 సార్లు వెళ్ళారు. మొదటిసారి ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర బంధితులు అయిపోయారో వీళ్ళందరూ అప్పుడు వెళ్ళాటండి. అలా ఎగురుకుంటూ వెళ్ళి చాలా సమయం తెల్లవారే లోపల రావాలి ఆయన, చీకటి పడకుండా వచ్చేయాలి ఆయన. అందువల్ల రామనామ స్మరణం చేసుకుంటూ తిన్నగా అవలి తీరానికి అక్కడికి చేరుకొని మహానుభావుడు ఆ ద్రోణ పర్వతం దగ్గరికి వస్తూ ఉంటే అది ఒక్క మునీశ్వరుడి యొక్క శరీరం కొండ. ఆ మునీశ్వరుడి యొక్క శరీరం ద్రోణుడు అనే పేరు కలిగిన మునీశ్వరుడు. భారతంలో ఉన్న పాండవుల గురువు ద్రోణుడు కాదు, ఈయన మునీశ్వరుడైన ద్రోణుడు, ఈయన వేరే. అందువల్ల ఆ ద్రోణుడు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి కోరుకున్నట్ట, నా శరీరం ఒక కొండగా మారిపోవాలి, ఆ కొండపైన ప్రాణాలను రక్షించే మృత సంజీవిని ఔషధులు, ఎముకలు విరిగిపోయిన అతికేటువంటి మూలికలు, ఆ పైన ఎటువంటి గాయాలైనా కూడా ఈ మచ్చలు కూడా కనిపించకుండా ఉండేటువంటివి, ఎముకలు విరిగిపోతే సంధానం చేసేటువంటివి, ఇటువంటివి ఏమన్నా అటువంటి దివ్యమైన ఔషధముల యొక్క ప్లాంట్స్ అన్నమాట, వృక్షాలు కదా, చిన్న చిన్న మొక్కల్లా ఉంటాయి. అటువంటి ఉండేటువంటి విధంగా నా శరీరాన్ని అలా చెయ్యి అన్న తర్వాత, సరే తథాస్తు అభయమిచ్చాడన్నాడు నారాయణుడు. నిజమే, ఎవరన్నా రాక్షసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతే ఎలా కనబడితే మరి ఎలాగ దుష్టులు బతికిపోతారు కదా అంటే, నీకేం భయం లేదు, సజ్జనులైన వాళ్ళు మహానుభావులు వచ్చినప్పుడే నువ్వు కనిపించవచ్చు. నీ పైన ఉన్నటువంటి సంజీవని ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు అలా లేనప్పుడు ఎవరన్నా దుర్మార్గులు వచ్చారంటే సందేహం వచ్చిందంటే అవి కాస్త లోపలికి వెళ్ళిపోవచ్చు కొండలోకి. అటువంటి సౌకర్యాన్ని వరాన్ని ఇచ్చాడు ఆయన. అందువల్ల ఈ హనుమంతుడు రాగానే అమ్మో ఆ శరీరం ఏంటి, ఎవరు వస్తున్నారో ఏమిటని ఆ ఔషధాలు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోయాట. అప్పుడు హనుమంతుల వారు జై శ్రీరామ్ అంటూ ఒక్కసారిగా ఆ పర్వతాన్ని ఎత్తేసాడట, ఏకంగా ఎత్తుకొని ఆ కొండను ఎత్తుకుని వచ్చేస్తున్నట్టండి. ఈయన ఒక కొండలా ఉన్నాడు, కొండ మీద కొండ ఎత్తుకుని వస్తున్నట్లుగా ఉన్నాడు హనుమంతుల వారు. పవనసుత హనుమానికి శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
ప్రభుకు ఆపదామపగతారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామప్రభుకు. ఎటువంటి వాడండి రాముడు? ఆపదాం అపహర్తారం. ఏ ఇంటిలో సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలు ఉంటాయో ఒక్క పువ్వును రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెడతారు, రాముడు ఆ ఇంటి రక్షణంతటినీ కూడా స్వీకరిస్తాడు. ఆ ఇంటి రక్షణంతటినీ కూడా స్వీకరిస్తారు. ఈ సంజీవిని మూలికలు రాముడికి లక్ష్మణుడికి అవసరమా అండి? వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చిందంటే సృష్టికే ప్రళయం వచ్చేస్తుంది. కానీ ఎందుకు తెప్పించారో తెలుసా? సంకల్పం జరిగి సకల వానర జాతిని అంతటినీ కూడా రక్షించాలి. తనను నమ్ముకొచ్చిన వానర జాతి వీళ్ళందరినీ రక్షించడం రామచంద్రమూర్తి యొక్క కర్తవ్యం. అందువల్ల అది హనుమంతుడు రాముడు వేరే వేరే కాదు. అందువల్ల హనుమంతుడు తెచ్చేశాడండి రామనామ స్మరణంతో ఆ సంజీవిని తీసుకుని రావడం ఏమిటి? ఆ మూలికలన్నీ అన్నట్టు జాంబవంతుల వారు చెప్పారట ఏమేమి తీసుకుని రావాలో. ఆ కొండ మీదకి అన్యవంతుడు తీసుకురాగానే వాళ్ళందరి యొక్క ముక్కుల దగ్గర వాసన చూపించారట. చెయ్యి మీద పెట్టగానే చెయ్యి అతుక్కుపోయిందిటండి. ఉన్న వేళ్ళు విరిగిపోయిన వాళ్ళకి వేళ్ళు వచ్చేసాయట. ఒక్కసారి వాసన చూపించినటువంటి ప్రాణాలు వచ్చేసాయట. ప్రాణాలతో లేనివాడు ఒరే కొండ ఉంటూ ఉండగానే మంచి పని చేయండి, చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా గుట్టలుగా పడేస్తారు కదా, వాళ్ళకు కూడా చూపించండి అన్న. వాళ్ళందరూ కూడా ప్రాణాలతో లేచిపోయారు. మరి రావణాసురుడి సైన్యం ఏమైంది? రావణాసురుడు చెప్పట యూజ్ అండ్ త్రో అన్నట్టు. ఎవడైతే చచ్చిపోయినా వాడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి అన్నారు. రాముడు కృతజ్ఞుడు. రాముడు ఎవరైతే మన కోసం అని చెప్పనని ప్రాణదానం చేశారో వాళ్ళందరినీ అలాగే పెట్టండి. వాళ్ళ పైన దాన్ని ఏమంటారు, తైలాలను, ఆమ్లాలను, అనేక రకాలైనటువంటి ఏమో వాళ్ళకేవో యాసిడ్స్ అవి ఏమన్నా ఉండేవేమో, వాళ్ళ శరీరాలు పాడైపోకుండా జాగ్రత్త చేశారటండి. వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి సైన్యము మరింత అయిపోయింది. వాళ్ళ సైన్యం కాస్త తగ్గిపోయింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అందువల్ల అలా ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి వారు అందరికీ ప్రాణదానం చేశాడు మహానుభావుడు, అటువంటి హనుమంతుడి పదారిందాలకు ఒకసారి మనం నమస్కారం చేసుకుంటూ మళ్ళీ జాంబవంతుల అన్నట్టు ఎక్కడ తెచ్చావో అక్కడ పోయి పెట్టేసి రాపో మళ్ళీ అని అన్నారు. ఎవరి దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నా ఉంటే దాన్ని ముక్కలు చేసి మళ్ళీ ఇవ్వకూడదు. దాన్ని ఎవరి దగ్గర అయితే తీసుకున్నా వాళ్ళ దగ్గర భద్రంగా చేర్చాలి. మళ్ళీ హనుమా ఇక్కడ మన వాళ్ళు ఉన్నారంటే దీని మీద ఉన్న చెట్లు బాగున్నాయి, కొండలు బాగున్నాయి, మన వాళ్ళు ఆగం చేస్తారనైనా తెచ్చారు కదా, తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేసేసిరా అన్నారు. అంతే హనుమంతుల వారు అలాగే వదిలేసి వచ్చారు. ఇంద్రజిత్తుకు తెలిసిపోయింది ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలని. ఆ తర్వాత వాడు యుద్ధంలోకి వచ్చాడు. లక్ష్మణుని చేతుల్లో ఆగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రంతో, మళ్ళీ లక్ష్మణుడు ప్రయోగించింది కూడా బ్రహ్మాస్త్రమే లక్ష్మణుడిపై, క్షమించండి ఇంద్రజిత్తుపై. ఇంద్రజిత్తు మీద ప్రయోగించింది కూడా బ్రహ్మాస్త్రమే. ఆ బ్రహ్మాస్త్రంతో వాడు మరణించాడు. సీతా లక్ష్మణ హనుమత్ శత్రుఘ్న భరత సమేత రామ ప్రభువుకు. ఆ తరువాత ఇంద్రజిత్ ఎప్పుడైతే మరణించాడో రావణాసుడు స్వయంగా యుద్ధరంగంలోనికి దిగాడు. యుద్ధరంగంలోకి దిగిన తరువాత అప్పుడు రామచంద్రమూర్తి వాళ్ళతో అంటున్నట్ట, సకల వనచర వీరులందరితో కూడా ఇంతవరకు జరిగిన యుద్ధం వేరే, ఇప్పుడు జరగబోయేటువంటి యుద్ధం వేరే అని చెప్తున్నట్టు. అద్య పశ్యంతు అద్య పశ్యంతు రామత్వం మమ సంయోగే
మా గురువు గారు ఎదురుకుండా లేకుండా అంటే బ్రహ్మాండంగా చెప్పేవాడు. మా గురువు గారు ఎదురుకుండా ఉన్నారంటే సగం కథ మర్చిపోయేవాడు. సంగీతంలో ఆ గురువులంటే ఆ గౌరవం, ఆ భక్తి కొద్దీ ఆ భయం కూడా ఉంటుంది అనమాట. ఆ భక్తితో పాటు భయం కూడా ఉంటుంది. అందరూ చాలా ఆశీర్వచనాలు. చక్కగా కరహారప్రియ రాగానే బాగా వహించాడు. ఆయన అరంగేట్రంలో కూడా ఒకపరి వయ్యారం అయినటువంటి కరహారప్రియులు మంచి కీర్తన అబ్బాయి వాయించాడు. ఈరోజు కూడా బాగున్నాను. మా గురువు గారి పేరు వడ్లమాని నరసింహదాసి గారు, రాజశేఖరని లక్ష్మీపతిరావు గారు. 76లో నేర్చుకున్నాము. 76 నుంచి 82 వరకు. సరిగ్గా 5 దశాబ్దాలు పూర్తయింది. 50 ఏళ్ళ హరికథాగానం పూర్తయింది అన్నమాట. 50 ఏళ్ళ రామచంద్రమూర్తిని అనేక విధాలుగా వాళ్ళందరూ చూస్తున్న సమయంలో రాముడు అంటున్నట, వాళ్ళ యుద్ధం రాముడిది రావణాసురుడి యుద్ధం ఎలా ఉందంటే గగనం గగనాకారం, ఆకాశానికి ఆకాశమే సాటి, సాగరం సాగరూపమే, సముద్రానికి సముద్రమే సాటి. రావణ యోరి యుద్ధం, రావణ యోరి. వాళ్ళిద్దరి యుద్ధం లాగే. అసలు వాళ్ళిద్దరి యుద్ధం జరిగినట్టు ఇంకెవరి యుద్ధం జరగలేదట. అలా ఎప్పుడైతే భయంకరంగా యుద్ధం జరుగుతోందో ఆ రోజున రామచంద్రమూర్తి ఆయన రథాన్ని విరగొట్టేశాడు. రావణాసురుడి రథాన్ని విరగొట్టేశాడు. 7 గుర్రాలు ఉన్నాయట. 7 గుర్రాలను చంపేశాడు. ఆ సారథి అనేటువంటి వాడు మూర్ఛపోయాటండి. రావణాసురుడి శరీరం అంతా గాయాలే. వెళ్ళి హాయిగా కాస్త సేవలు చేయించుకో. ఎందుకోసం వచ్చావు, ఏం కోరి వచ్చావు? తమ్ముళ్ళు ఉన్నారా? పోయారు. కొడుకులు ఉన్నారా? కొడుకులు పోయారు. అందరూ పోయిన తర్వాత ఏం సాధించాలని వచ్చావు ఇక్కడికి? ఏం చెయ్యాలని వచ్చావు రావణ? వెళ్ళు ప్రాణాలు తగ్గించుకుని విశ్రాంతి తీసుకుని తెల్లగా రాయిద్దాను. ఎంత గొప్ప చాయిస్ ఇస్తాడో రామచంద్రుడు. వీడు బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడే వీడిని కొట్టేయాలని అనుకోటండి. కాస్త బలం చేసుకుంటే బలవంతుడితో కోరితేనే వీరుడికి గౌరవం. వెళ్ళిరా అన్నట్టండి. అనగానే అవమానంతో వెళ్ళిపోయి ఆ 60 రోజు మహావీరత్వంతో వచ్చాడు. మహావీరత్వంతో వచ్చి ఏం చేశాడు అంటే తిన్నగా రాముడి మీద శక్తి అనేటువంటి మహాబాణాన్ని, ఆ శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాలని ఎదురుగా వచ్చాడండి. జయ శ్రీమద్ రమణ గోవింద. శక్తి అనేటువంటి దివ్యాయుధాన్ని రామచంద్రమూర్తికి ప్రయోగించాలి, ఆయన పైన ప్రయోగించాలని వచ్చేటప్పుడు ఏం జరిగింది? రామచంద్రమూర్తికి పైన ప్రయోగించబోతుంటే లక్ష్మణుడు అడ్డంగా వచ్చాడు. అన్నగారికి ఏం కాకుండా. ఎంత ప్రేమ! లక్ష్మణుడు ఎప్పుడైతే అడ్డంగా వచ్చాడో ఆ శక్తి అనేటువంటి దివ్యాయుధం ఎవరి మీద పడిందండి? వచ్చి తిన్నగా లక్ష్మణుడి మీద పడ్డమేమిటి పడిపోయాడండి. ఆయన వచ్చి పడిపోయాడు. జయ శ్రీమద్ రమణ గోవింద. ఎప్పుడైతే తమ్ముడు పడిపోయాడో ఆహా అటువంటి లక్ష్మణుడిని ఎత్తాలని వచ్చాటండి రావణాసురుడు. ఆ రథాన్ని దిగి ఈ లక్ష్మణుని ఎత్తుకుని పోతే రాముడి 2 బలాలు నా దగ్గర ఉంటాయి. ఎవరా 2 బలాలు? ఒకటి సీత, రెండవది లక్ష్మణుడు. వాళ్ళిద్దరు కన్నా నా దగ్గర ఉన్నారంటే ఒంటరి వాడైపోతాడు ఈ రాముడిని చంపడం అనగా. ఎంత ఎప్పుడైనా సరే మానవుడిని కొట్టాల్సిన పని ఉందా? మానవుడి దగ్గర ఏ బలం అవుతుందో దాన్ని లాగితే చాలా వాడే బలహీనుడైపోతాడు అనుకుని ఏం చేశాట, లక్ష్మణుని ఎత్తుకుపోదామని వచ్చాటండి. లక్ష్మణుని ఎత్తుకుపోదామని వస్తే లక్ష్మణుని ఎత్తలేకపోయాడు. ఎందుకెత్తలేకపోయాడంటే సాక్షాత్తు ఆదిశేషువు యొక్క అవతారమైన ఆదిశేషువు యొక్క అవతారం భూమినంతటినీ, నారాయణుని, లక్ష్మీదేవిని అందరినీ కలిపి మోస్తున్నవాడు ఎవరున్నారు? ఆదిశేషుడు ఒక్కడే. అటువంటి వాడు లక్ష్మణుడు. అందువల్ల ఈయన ఎత్తలేకపోయాట. ఈ లోపల హనుమంతుడి చేతిలో ఉన్న గదను విసిరేశాటండి రావణాసురుడి మీదకి. గుండు పగిలిపోయింది. కిరీటం కాస్త ఎక్కడికో వెళ్ళి పడిపోయింది. ఇంకా లాభం లేదని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు కింద కూలిపోయాడు. వెంటనే యుద్ధం అంతా ఆగిపోయింది. రాక్షసులు పరారయ్యారు రావణాసురుడితో సహా. రామచంద్రమూర్తి పరుగున వచ్చి తమ్ముడిని కౌగలించుకున్నట్ట. ఆ